your association. Please do choose associate and correctly and explore all the possibilities and excel in your life. I personally wish all the students to have a bright career. Thank you. Privileged to acknowledge Sri Irasani Venkatramareddy Garu, a respected industrialist and an esteemed member of Ekashila Education Society. He has constantly supported education initiatives and institutional development through his commitment to the society. His contributions to industry and education reflect his belief in empowering young minds and building a brighter future. And it's also my privilege to acknowledge Sri Agarapu Harishrao Garu, a distinguished industrialist and the Additional Secretary of Ekashila Education Society. Through his entrepreneurial vision and unwavering commitment to education, he has made valuable contributions to the growth of the society and the development of education institutions. His dedication to nurturing young talent and supporting quality education continues to strengthen the institution's mission. It is my great pleasure to acknowledge our management, Sri Voditala Satish Kumar Garu, former MLA of Huzurabad and Additional Secretary of Ekashila Educational Society. An MTech graduate in Design Engineering from KITS Warangal, Sir has successfully combined technical expertise with public service. Sir represented the people of Huzurabad as MLA for 2 terms and has been actively involved in developmental and welfare initiatives. Sir is also an active member of Lions Club, where he has served in several responsible positions, contributing to numerous social service activities. As an educationist and administrator, Sir continues to play a significant role in strengthening Ekashila Educational Society and promoting quality education. Sir, I request to address the gathering. Chairman Garu, Captain Lakshmikantharao Gariki, గౌరవ ట్రెజరర్ గారు నారాయణరెడ్డి గారికి, గౌరవ పెద్దలు మా సొసైటీ మెంబర్ ఇర్సాని వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా ఆకార హరీశ్రావు గారికి, గౌరవ ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ అశోక్ రెడ్డి గారికి, గౌరవ రిజిస్టర్ గారు ప్రొఫెసర్ కోమల్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వల్ల ఇంతమంది ముందట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అకాడమిక్ డీన్ నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా వేదికలను అలంకరించిన మా హెచ్ఓడీస్ అందరికి కూడా, డీన్స్ అందరికి కూడా, అదేవిధంగా మా వేదిక ముందున్న మా యొక్క టీచింగ్ ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి, గౌరవ పేరెంట్స్ అందరికి కూడా, ఈరోజు ఈ యొక్క కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థులకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో అడ్మిషన్ తీసుకున్న వివిధ బ్రాంచ్లలో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ మరియు స్వాగతం కూడా పలుకుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయడానికి ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కూడా వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి హెచ్ఓడీస్, అదేవిధంగా డీన్ అకాడమిక్స్, అదేవిధంగా I2R అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. నేను అది కూడా మన చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత ప్రిన్సిపల్ గారు ఓరియంటేషన్ కూడా తీసుకోబోతున్నాను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను 2-3 విషయాలు మాత్రమే మీతో చెప్తానికి నేను ఈరోజు మీ ముందు నిలబడడానికి తెలియజేస్తున్నాను. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇంటర్మీడియట్లో జాయిన్ చేసినాం, అక్కడ పిల్లవాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంటిన్యూస్గా ఒక సిలబస్ చదువుకుంటూ చాలా మంచిగా ఉత్తీర్ణుడయ్యిండు, మరి మళ్ళీ ఇంజనీరింగ్ కూడా అదే విధంగా ఉంటుందేమో అని చెప్పి ఒక అనుమానం మాత్రం అందరికీ, ఒక నమ్మకం మాత్రం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఒక్క విషయం మీతో చెప్పదలుచుకున్నాను. ఇంటర్మీడియట్లో అయితే ఉంటుంది స్టెబిలేటెడ్గా ప్రోగ్రామ్ ఉంటుంది, అదే ప్రోగ్రామ్ ప్రకారం వెళ్తారు, దాంట్లోనే క్వశ్చన్స్ వస్తాయి, అదే క్వశ్చన్స్ రాస్తారు కాబట్టి 100% సక్సెడ్ అవుతారు. కానీ ఇంజనీరింగ్లో సిలబై ఉంటుంది, కానీ దాని అప్లికేషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. ఈ అప్లికేషన్స్ ఉన్నప్పుడు వచ్చిన డిఫికల్టీ ఏమేస్తుందంటే మా ప్రిన్సిపల్ గారి యొక్క ఓరియంటేషన్లో కూడా అటెండెన్స్ గురించి మాట్లాడతారు.
అటెండెన్స్ గురించి ఎందుకు మాట్లాడతారు, కారణం ఏంది కదా అంటే, రెగ్యులర్గా క్లాస్ వర్క్ అటెండ్ చేస్తే మీ యొక్క సిలబస్కి సంబంధించిన, మీ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ దాన్ని ఎక్కడ అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా మనం చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది అనే విషయం క్లాస్లో చెప్పబడుతుంది. మీ యొక్క ఫ్యాకల్టీ చెప్తారు. అది కనుక వినకుండా మనం ఏదో యాబ్సెంట్ అవుతాము, ఏదో ఉన్నది మన కాలేజీ పోదాం వద్దాం అని చెప్పి అనుకుంటే మాత్రం ఆ సబ్జెక్ట్ని ఫాలో కాదు. సబ్జెక్ట్ని ఫాలో కాకపోయే వరకు ఆ సబ్జెక్ట్ హార్డ్ అవుతుంది, దాంతోపాటు ఫెయిల్యూర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. Institution. For all of you, this institution, you know it, and this being the very first day for my first year students, you must be very excited. And you must be very much looking forward about your 4 years undergraduate journey that you are expecting to complete at this institution. I tell you, first congratulating all the students who have taken very right decision to take up engineering program, and that too at this institution. We assure you, in 4 years to come, the knowledge you acquire, the skill you acquire, and the qualities that you are expected to acquire will be taken care by this institution. Started in 1980, the institution is there for imparting quality education, and dear parents and students, we started in 1980, 1980, and this is 46 years. This institution is not built in a day. The committed management, their vision, their support to almost great number of families in this region have really elevated the image of this institution. I am extremely happy and glad to inform you, most respected Chairman of our institute, Captain Lakshmikant Rao Garu, ex-member of Parliament, Treasurer Narayan Reddy Garu, then our Additional Secretary, Sri V. Satish Kumar Garu, ex-MLA Husnabad, Sri Harish Garu, Additional Secretary, Irasana Venkataramaredi Garu, member Ekashala Education Society, my fantastic team of faculty, heads, deans, and the faculty sitting here, and my staff, for many who have been directly supporting this institution for years together. Started in 1980 by Ekashala Education Society only. This society is, our vision is to emerge as an institute dedicated to developing transformative leaders with 21st century competencies, strong ethical values, social sensitivity, and commitment towards sustainable development, while our students solve the regional, national, and global challenges. బేసిక్గా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పిల్లవాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నామని పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తారు. ఒకసారి పేరెంట్ ఎడ్యుకేట్ అయినట్టయితే పిల్లవాడిని ఆ డైరెక్షన్లో పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లవాడు 4 ఇయర్స్లో ఎలా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మనం చదువుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. వాళ్ళు ముఖ్యంగా కమ్యూనికేషన్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎదుటి వారితో ఎట్లా మాట్లాడాలి, సిచ్యువేషన్ బట్టి మాట్లాడడం అలవాటు కావట్లేదు. సో అలాంటివి చక్కగా వీళ్ళు నేర్చుకోవాలి 4 ఇయర్స్లో. దట్ ప్లేస్ వైటల్ రోల్ అనేది కూడా పిల్లలకి, పేరెంట్స్ కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఎంఎస్ఎంఈస్ కానీ, ఇన్నోవేషన్ స్టార్టప్ ఎకోసిస్టమ్, సెమీ కండక్టర్ మిషన్, వీటన్నిటికి కూడా పిల్లవాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఏ విధంగా జాబ్
సోర్సెస్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. నాకు తెలిసి పిల్లలంతా కూడా చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు. దే విల్ మేక్ యూస్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీస్ విచ్ వీఆర్ క్రియేటింగ్ హియర్. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 4 years మాకు ఈ బ్యాచ్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటంటే 2030లో మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మేము చేయబోతున్నాం. 50 సంవత్సరాలు ఈ బ్యాచ్ అప్పటికి కరెక్ట్గా బీటెక్ అయిపోతుంది. అందుకని ఈ బ్యాచ్ నాకు చాలా ఇంపార్టెంట్. పిల్లలు కూడా పేరెంట్స్ కూడా అందరూ మేము అన్నదానికి సహకరించే స్థితిలో ఉన్నారు కాబట్టి మాకు ఈ బ్యాచ్ మీద చాలా అవసరం. థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి. నేను ప్రొఫెసర్ అశోక్ రెడ్డి అండి.